ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అత్యంత తక్కువ ధరకు నవరత్నాలు దొరికే ఏకైక షోరూమ్ 6JVR. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ షో. నాకు ఇప్పటి నుంచి ఒక డౌట్. ఏంటో? అసలు అమ్మాయిలు గొప్ప అబ్బాయిలు గొప్ప? అబ్బాయిలే గొప్ప. ఎందుకు? మా అబ్బాయిలు మజ్జిగ లాంటోళ్ళు, బాటిల్లో పోతే బాటిల్లో ఉంటారు, గ్లాసులో పోతే గ్లాసులో ఉంటారు. మరి అమ్మాయిలు బటర్ఫ్లై లాంటోళ్ళు, ఎప్పుడు ఎవరితో ఎలా ఎగిరిపోతారో ఎవరికి తెలియదు. హాయ్ రా. మీ అందరిని ఎక్కడో కలిసినట్టు, ఎప్పుడో చూసినట్టు, మీతో మాట్లాడినట్టు అనిపిస్తుందిరా. ఎప్పుడైనా కలిసావా ఇంతకు ముందు? మనం జబర్దస్త్ చూస్తున్నాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా. నేను ఓకేరా. నువ్వు ఎప్పుడైనా కలిసావా నన్ను? మొన్నే లంచ్ లో కలిసాం. వడ్డించింది నువ్వేనా? అయ్యో పర్లేదు, మీకు ఎందుకు వడ్డించాం, ఈజీగా వడ్డిస్తాం. వాళ్ళే ఏముందని అందరు వాడెనకాల పడతారు. చాక్లెట్ బాయ్. అసలు కొంచెం కూడా నో చేంజ్, అసలు సేమ్ కలర్. నీలాంటి వాళ్ళు కలర్ చూస్తారు, వాళ్ళంటి వాళ్ళు మనసు చూస్తారు. నలుపు నారాయణ మెచ్చు, తెలుపు ఎవడు బొచ్చుగాడు మెచ్చు. అరే ఏంట్రా కుర్రోళ్ళు, మీరేం మాట్లాడరు? ఏంటనయా చెప్పానయా? ఏం చెప్పాలో నిజంగా చాలా బాగున్నావు నువ్వు వైట్ షర్ట్ లో. థ్యాంక్ యూ అక్క. అక్కేంది అక్క? పక్కన బాగున్నాడు కానీ. పర్లేదురా, నేను పక్కన ఉంటా కావాలంటే. నీకు నచ్చితే చెప్పురా. బాగాలేదన్న. ఏం బాగాలేదా? ఇద్దరు బాగాలేదన్న. మీరు ప్రేమ కావాలి చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో ఏది బెస్ట్ అనిపిస్తుంది? పిలిపిస్తారు కదా, వాళ్ళని కూడా ఫేమ్ చేస్తున్నారు కదా, ఇంకేంటి? అది కాకుండా ఇంకేమన్నా గొప్ప ఉంది అందులో? వర్ష ఉందిగా, ఇంకేంటి? ఇదే సూపర్. మండుతున్నట్టుంది. అక్కడ వర్ష కంటే ఫస్ట్ మా ఇమ్ము ఉన్నాడు. అక్కడ ఫస్ట్ మా ఇమ్ము ఉండడం వల్లే ఈ ప్రేమ కావాలి షోకి అందం. అది తెలుస్తుంది. వీళ్ళు లేకుండా ఉంటే బాగుండు అని మా ఇద్దరు ఎవరనిపించింది. వర్ష లేకపోతే బాగుంటది. నేను ఏమి పార్టీ సూపర్ అమ్మ. పార్టీ పెట్టినప్పుడు చెప్తా. ఏ పార్టీ పెడతా? కొండలని నాది కొండలో, ఇది తొండలమ్మ. ఈ తొండే కొండ మీద పాకిద్ది. ఊహించుకో ఒకసారి, ఆ కొండ మీద ఎలా పాకుతారా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ స్టూడెంట్స్. మన ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు మనకి గెస్ట్ ను పిలుచుకునే అలవాటు ఉంటది కాబట్టి ఈ రోజు మన ఎంటర్టైన్ చేయబోయే గెస్ట్లు ఎవరంటే, సమాజంలో వాళ్ళంటే చాలా చిన్న చూపు, కానీ మన ఇంట్లో ఏ శుభకార్యం అయినా ఫస్ట్ వాళ్ళ వైపే చూస్తారు. వాళ్ళు దీవిస్తే చాలు మనకు మంచి జరుగుద్ది అనుకుంటారు, కానీ వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా అని ఎవ్వరూ పట్టించుకోరు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది వాళ్ళు వస్తే మీకే అర్థమైంది. సో లెట్స్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ అండి, వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు? నీకన్నా అందంగా ఉన్నారబ్బా. మీ పేర్లు? నా పేరు భవానీశ్రీ. మై నేమ్ ఇస్ నైని. నా పేరు శ్రీవల్లి. స్వరూప. కృతికా రెడ్డి. ఎప్పుడన్నా మా ఎపిసోడ్ చూసారా ప్రేమ కావాలికి సంబంధించి? చూసాం. మీ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే రావాలని అనిపించింది, అట్లే వచ్చాం. కాదండి, ఇప్పుడు మామూలుగా మీరు బెగ్గింగ్ చేస్తూ ఉంటారు, బానే ఉన్నారు కదా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అలా అంటా ఉంటారు కదా. అలాంటప్పుడు మీకు ఏమనిపించింది? బేసిక్ గా వాళ్ళు మాటల్లో మాత్రమే చెప్తారు, కానీ పని ఇవ్వండి అని వాళ్ళనే అడిగితే మా దగ్గర పని లేదని వాళ్ళే అంటారు. మాటల వరకే ఈ సమాజం, చేతల్లో ఏది ఉండదు. కానీ నిజంగా చెప్తున్నానండి, ఎంతమంది మీకు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదైనా శుభకార్యం ఉందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు దీవించి వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు చూడు, దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. బేసిక్ గా అందరూ అంటారు మీరు దీవిస్తే చాలా మంచిది, మీరు దీవిస్తే ఏదైనా జరుగుద్ది అని చెప్పేసి. అది నిజంగా మీకు గాడ్ గిఫ్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మేము పిలవగానే మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ.
ఇదిగో మీరేం ఆలోచించకుండా మీ బాధలన్నీ మర్చిపోయి ఒక 2 hours హ్యాపీగా జడ్జిల్లాగా అక్కడ కూర్చోండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత వర్షాది. ఓకేనా? ఓకే సూపర్, థ్యాంక్ యూ. మా స్టూడెంట్స్ వచ్చేసారు, మీ గెస్ట్లు కూడా వచ్చేసారు. సో ఇంకా లేట్ చేయకుండా వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఎంటర్టైనర్ అని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ ఫస్ట్ జోడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కంగ్రాచులేషన్స్. వదినా వెల్కమ్. వదినా ఆర్టిస్టా అన్న? కాదు. మరి నీకన్నా బాగా చేసిందన్నా. అవును, మీ ఇద్దరు కపుల్ షో అన్నారు, మీ ఇద్దరు కపుల్ ఉన్నారేంటి ఇక్కడ? అంటే కప్పులు ఎత్తుకునే వాళ్ళు కపుల్స్ కింద చేస్తే బాగుంటదని మీకు దిష్టి తగలకుండా ఉండడానికి మేమన్నమాట అన్న. కాదు, మిమ్మల్ని చూసాక జనం మమ్మల్ని ఎక్కడ చూస్తారా అని. లేదు, మమ్మల్ని చూడటం మానేశారు కాబట్టి మిమ్మల్ని పిలిచావు. అన్న వదిన గురించి ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తా? తన గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏమి లేదు. చెప్పాలి. ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పాలి ఖచ్చితంగా. తను ఏంటంటే, నేను ఎప్పుడు డిసప్పాయింట్ లో ఉన్నా, షూటింగ్స్ లేకపోయినా, ఇంకోటి ఏ ఇబ్బంది ఉన్నా నేనున్నాను, మనం ఇది చేద్దాం అది చేద్దాం, అలా చేసుకుందాం, ఇలా కనెక్ట్ అవుదాం. నాకు మోరల్ సపోర్ట్ చాలా బాగా ఇస్తుందండి. అలాగే నేను షూటింగ్స్కి వెళ్ళిపోయినా, ఈవెంట్స్కి వెళ్ళిపోయినా, పిల్లల్లో 2 చిచ్చర్ పిడుగులు అనమాట. జస్ట్ పౌడర్ డబ్బా ఆడబెడితే మొత్తం పోసేసుకుంటాడు. పిల్లలు అంత టార్చర్ చేస్తున్నా కూడా ఆ టార్చర్ ని భరిస్తూ వాళ్ళని చూసుకుంటూ అట్ ద సేమ్ టైం నాకు కూడా బాగా సపోర్ట్ చేస్తుంటది. అప్పుడప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతానని చెప్పి ఒక మెసేజ్ పెడుతుంటది. ఈ లోపు నేను వచ్చేస్తాను ఇంటికి. మామూలుగా బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతుంటది. ఏడికి వెళ్తున్నావు నువ్వు, రా, ఈ టైంలో బస్సులో అని చెప్పి తెచ్చుకోవాలి నేను. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి మాది. అసలు ఇంత అందమైన అమ్మాయి మీకు ఎట్లా దొరికిందండి? ఏంటి మగాల పరువు తీస్తుంది? మగాల పరువు కాదు, నీ పరువు తీస్తుంది. సరే, వచ్చినప్పటి నుంచి మనమే మాట్లాడుతున్నాం. ఇప్పుడు మా వదిన మాట్లాడతారు కొద్దిసేపు. అన్న గురించి వదిన మీ మాటల్లో వినాలని ఉంది. తను నా లైఫ్ లోకి వచ్చినందుకు చాలా లక్కీ అని ఫీల్ అవుతాను. నేను చాలా కేరింగ్ అనమాట. నైట్ ఎంత వెయిట్ చేస్తున్నా తను వచ్చి కుక్ చేసి నాకు పెడతాడనమాట. చాలా కేరింగ్ తీసుకుంటాడు, అందుకనే నాకు చాలా ఇష్టం. అబ్బా, నాకు అట్లాంటి వాడే కావాలి. నైట్ ఏ టైంకి నేను వచ్చినా ఇంట్లో కుక్ చేసి పెట్టాలి. అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చేసుకో. అన్నా, మా ఈ ప్రేమ కావాలి కాన్సెప్ట్ ఏంటంటే, మన కోసం కష్టపడి అండ్ జీవితంలో కొన్ని బాధలు పడే వాళ్ళని కొంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని మీ ద్వారా ఎంటర్టైన్ చేయాలనేదే ఈ షో కాన్సెప్ట్. సో అలా మనకి ఈ రోజు మన ట్రాన్స్జెండర్స్ వచ్చారు. సో మీరు ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారా? షూర్, ఖచ్చితంగా వాళ్ళు నవ్విస్తాను. దయచేసి నవ్వురాకు, నన్ను నవ్వండమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీ పోడియం అది. సో ఒక జోడీ వచ్చేసారు కాబట్టి లేట్ చేయకుండా సెకండ్ జోడీని కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. అనిల్, హరిత, వెల్కమ్ టు ప్రేమ కావాలి. మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి కారణం ఏంటంటే, మన షోకి కొంతమంది గెస్ట్లుగా వచ్చారు. ఈ రోజు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. మీ ఇద్దరు జోడీల్లో ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళకి వెళ్ళేటప్పుడు హ్యాపీగా బాయ్ బాయ్ చెప్పేస్తాం. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ. మీరు ఎంటర్టైన్ అవడానికి ఎక్కువగా ఏ వీడియోస్ చూస్తూ ఉంటారు? నిజంగా చెప్పాలంటే మా లైఫ్ లో ఎంజాయ్ చేసేదే వేరు. ఆ సోషల్ మీడియా అన్నదే ఉండదా. టైం పాస్ అవ్వకపోతే జస్ట్ ఇన్స్టా ఆర్ యూట్యూబ్. ఇన్స్టాలో ఎవరు చూస్తారు? వర్ష అక్క. సూపర్. నెక్స్ట్ ఇమ్ము బావనే. ఇన్స్టాలో నన్ను చూస్తారమ్మా? నేను చూడకూడదా? ఆల్రెడీ నేను మీకు ఒకసారి మెసేజ్ కూడా చేశాను, రిప్లై కూడా ఇచ్చారు. అసలు మీరు ఎందుకు పెట్టారు? దేనికోసం? నేను తన ఫ్యాన్ ని కదా అక్క. దానికోసం మీరు ఛాన్స్ కోసం పెట్టలేదు. అంటే నేను తనతో మాట్లాడితే వర్ష అక్కని పరిచయం చేస్తాడేమో అని చేశాను. నువ్వెందుకు రిప్లై ఇచ్చావు? నేను పరిచయం చేద్దామని.
నేను చూస్తాను, నిజంగా చూస్తాను. ఎవరైనా జెన్యున్ గా అనిపిస్తే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నానన్నా అలాంటి మెసేజ్లకి అయితే రియాక్ట్ అవుతాను. మేబీ అలా ఏమైనా రియాక్ట్ అయ్యానేమో కానీ, లేదా ఎవరైనా నా కంటెంట్ కానీ నాకు సంబంధించిన స్టోరీస్ పెడితే వాళ్ళకి థ్యాంక్ యూ కానీ లేదా హాయ్ కానీ రిప్లై ఇస్తా. వాళ్ళు పెట్టింది నేను అన్ని స్టోరీలు పెట్టాను, నాకు ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పలేదు. నువ్వు స్టోరీలు పడతావు కానీ నా స్టోరీలు ఎప్పుడు పెట్టవు. ఓకేరా? నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఈ షోని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే సిక్స్ జేవియర్, జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు లభించే ఏకైక షోరూమ్ సిక్స్ జేవియర్.